నల్గొండ జిల్లాలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఐచిపాముల వద్ద కారు కలవట్టు ఢీకొట్టి బ్రిడ్జిపై నుంచి పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. మృతులు ప్రశాంత్, రత్న, శృతిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం అందిస్తారు. ప్రమాదానికి గురైన కారు ఇదే కారులో 6 విద్యార్థులు కూడా ప్రయాణిస్తున్నారు. భద్రాచలం నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కల్వర్టు నుంచి నీటిలో పడిపోయిన కారుని కూడా బయటకు తీయడం జరిగింది. కారు ఎక్కడికక్కడ నుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు 6 విద్యార్థులు కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ ముందు సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు. ప్రశాంత్కు బాగా హెడ్ ఇంజూరీ కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. ప్రశాంత్ పక్కనే ఎవరైతే ఉన్నారో వినోద్ ఉన్నాడు. వినోద్ క్షేమంగానే బయటపడడం జరిగింది. వెనుక సీట్లో ఇంకా చూసినట్లయితే శృతి, రత్న, శ్వేత ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా ఉండడం జరుగుతుంది. ఆ శృతి, రత్న కూడా అక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వారు ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారని చెప్తున్నారు. వీరంతా కూడా 6 గతంలో ఏదైతే ఉన్నదో సిద్దిపేట శ్రీ హిందూ కాలేజీలో కూడా అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం వీరంతా కూడా ప్రైవేట్ జాబులు చేస్తున్నారు. వీళ్ళంతా గతంలో ఫ్రెండ్స్ కావడంతో అంతా ఎవరైతే అనుకున్నారో వినోద్ స్నేహితుని బర్త్డే కోసం వీరంతా కలుసుకొని హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రోజు పాటు తన స్నేహితుడు ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. తిరిగి వస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు చూసినట్లయితే వెనక భాగం మనం పూర్తిగా చూస్తున్నాం. వెనక భాగం ఎక్కడికక్కడ భారీగా నుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుండడంతో వెనక నుంచి ఏదైనా భారీ వాహనం, గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం వల్ల వీరు కల్వర్టు దాటి నీటిలో పడిపోయారా, లేకపోతే వీరే అతివేగంతో అందులో పడిపోయాక ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మనం చూడొచ్చు అందులో వారికి సంబంధించిన లగేజ్ బ్యాగ్స్ కూడా చూస్తున్నాం. వారంతా కూడా ఇక్కడే ప్రైవేట్గా బయట హాస్టల్స్లో ఉండడంతో కూడా వాళ్ళ లగేజ్ అంతా తీసుకెళ్ళి పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం వెళ్ళడం జరిగింది. స్నేహితులంతా కూడా ఎంతో సరదాగా గడిపి తిరిగి వస్తుండగా మరొక 2 గంటల్లో కూడా వారు గమ్యం చేరేవాళ్ళు. హైదరాబాద్కి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు కూడా అక్కడ కల్వర్టు ఇరుకైన ప్రాంతం కావడంతో కూడా కొంచెం ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అయితే అతివేగం కూడా కారు భారీ స్పీడ్గా కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. కారు ఎక్కడికక్కడ చూసినట్లయితే భారీగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా వీళ్ళు పడ్డ చోట నీళ్లు భారీగా ఉండడంతో కూడా నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. మిగతా వారు డోర్లు ఓపెన్ చేసుకొని బయటికి రావడం జరిగింది. మొత్తం 6లో 3 మృతి చెందగా 3 సురక్షితంగా బయటపడడం జరిగింది. వారి ఫోన్లు అన్నీ కూడా మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో కూడా వారి అడ్రస్లు కూడా ఇంకా పోలీసులు గుర్తించలేకపోతున్నారు. పేరెంట్స్ కూడా ఇంకా సమాచారం అందలేదు. కేవలం ఎవరైతే ఉన్నారో వినోద్ ఒక్కడే చెప్తుండడం జరుగుతుంది. కానీ వినోద్ అతడు మిగతా వారంతా కూడా సిద్దిపేటకు చెందిన వారని చెప్తున్నారు. కానీ వారి పేరెంట్స్ వివరాలు ఇంకా తెలియరాలేదు. వీరంతా కూడా గతంలో ఫ్రెండ్స్ చదువుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెళ్ళడం జరిగింది. ఈ యొక్క విహారయాత్ర విషాదయాత్రగా మారిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.